వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి టమాటా మసాలా కర్రీ. టమాటా మసాలా కర్రీ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. మనం ముందుగా ఫ్రెష్ టమాటాలను తీసుకోవాలి. మీడియం సైజ్ టమాటాలు వేసాం కదా! ఇప్పుడు ఇవి పక్కన పెట్టేసి మనం నెక్స్ట్ ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి మనం ముందుగా స్టవ్‌ని వెలిగించుకొని గిన్నె పెట్టుకోవాలి. గిన్నె పెట్టుకొని అది కొంచెం వేడి అవ్వనిద్దాం. ఒక 1 మినిట్ అలా వేడి అయిన తర్వాత మనం ఇప్పుడు వేడి అయిపోయింది కదా! మనం నెక్స్ట్ వచ్చేసి పల్లీలు వేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్స్ పల్లీలు వేసుకున్నాను. వేసుకొని చిన్న మంట మీద లో ఫ్లేమ్‌లో పెట్టి మనం వేయించాలి. కొంచెం లైట్‌గా వేగిన తర్వాత మనం నెక్స్ట్ వచ్చేసి 4 లవంగాలు, 2 యాలకులు, ఒక దాల్చిన చెక్క వేయాలి. స్పైసెస్‌ని యాడ్ చేశానిప్పుడు. స్పైసెస్‌ని యాడ్ చేసాం గదా! ఒక చిన్న కొబ్బరి ముక్కని కట్ చేసుకొని వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకోవాలి. వేసుకొని మంచిగా రోస్ట్ చేసుకోవాలి. పచ్చివాసన మొత్తం పోయే వరకి మనం మంచిగా రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు రోస్ట్ అయిపోయినాయన్నమాట. అయిపోయిన తర్వాత మనం మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకోవాలి. మనం అంటే వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టేయాలి. మిక్సీ పట్టేసాం కదా! ఫైన్ పేస్ట్‌లా గ్రైండ్ చేసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి మనం మళ్ళీ గిన్నె పెట్టుకొని ఆయిల్‌ని వేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసాం గదా! ఇప్పుడు మనం 2 లవంగాలని యాడ్ చేసుకోవాలి ఇందులో. మంచిగా మిక్స్ చేసుకొని మళ్ళీ 4